అయితే ఇప్పుడు చాలా వరకు ఏ రంగం తీసుకున్నా అది ఒక వ్యాపార దృక్పథంతో నడిచే ఆలోచనలతో ఉంది. కానీ వైద్య రంగానికి సంబంధించి ఎందుకండి అంత అపవాదు అసలు ఎక్కువ అంటే మోర్ వ్యాపారం చేస్తున్నారసల? ఆహ్, ఇది కేవలం వ్యాపారం కోసమే వైద్య రంగం ఉందనేది అంత చెడ్డ పేరు ఎందుకు మూటగట్టుకోవాల్సొచ్చింది మనకి? మనది యాక్చువల్లీ ఒక మన ఇండియన్ మైండ్ సెట్ చూస్తే ఒక సోషలిస్టిక్ మైండ్ సెట్. ఎట్లానంటే ఆహారం, ఎడ్యుకేషను, ఆరోగ్యం ఇయన్నీ ఫ్రీగా రావాలి. ప్రతి వాళ్ళకి రావాలని ఒక మైండ్ సెట్‌లో మనం ఉన్నాం. అది అంటే తప్పు. కాన్స్టిట్యూషన్‌లోనే అది ఉంది కదా! మనకి ఉంది. కనీసం. ఉంది. కానీ మనం ప్రైవేట్ హెల్త్ కేర్ ఒకేళ రాలేదే అనుకోండి కంట్రీలో. ఏ స్టేట్‌లో ఉండేవాళ్ళం? బాగా డబ్బులుండేవాళ్ళు మనం ఇదివరకు వినేవాళ్ళం. అట్‌లీస్ట్ 30, 40 ఇయర్స్ బాగా డబ్బులున్నోళ్ళు అమెరికా ఎళ్లి బైపాస్ సర్జరీ చేయించుకొచ్చారనో, ఫలానా చోటకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొచ్చారని అనేవాళ్ళం. ఎంతమంది వెళ్ళగలిగేవారు? ప్రైవేట్ రంగం వచ్చి ఈ స్టేజ్‌కొచ్చి ఇతర దేశాల నుంచి ఇక్కడికొచ్చి ట్రీట్మెంట్ చేసుకోగలిగిన పరిస్థితి తీసుకొచ్చాం. అది ఫస్ట్ మనం గర్వించాల్సిన విషయం. రెండోది డెఫినెట్‌గా మనం అందరికీ అందుబాటులోకి ఈక్విటీ ఆఫ్ అవైలబిలిటీ అది తేగలగాలి. దానికి నేను ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు గవర్నమెంట్ సైడ్ నుంచి బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ఇన్సూరెన్సు, అబోవ్ పవర్టీ లైన్ వాళ్ళందరికీ మ్యాండేటరీ హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తే ఈ అపవాదం అనేది తగ్గుతది. ఈ ఎందుకంటే చాలామంది జేబులోంచి డబ్బులు కడుతున్నారు. ఆ జేబులోంచి డబ్బులు కట్టేటప్పటికి చాలామంది అప్పులు తెచ్చి కడతారు. ఎవరి దగ్గర ఉండవు. ఎవరు హెల్త్ కేర్ కోసమని దాచుకొని ఉండరు డబ్బులు. అందుకని ఒకవేళ ఇన్సూరెన్స్ మాత్రం మ్యాండేటరీ చేసి యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ వస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ బాగా తగ్గుతాయి. డాక్టర్ అంటే ఈ అన్ని రంగాల్ని పక్కన పెడితే వైద్య వృత్తిలో ఒక్క చోటే మనిషి 2 చేతులు ఎత్తి దేవుడికి నమస్కారం పెడతాడు. ఆ క్రెడిబిలిటీ, ఆ విశ్వసనీయత కొంత తగ్గుతున్నట్టుగా మనకి చాలా కాలం నుంచి మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే హాస్పిటల్స్ మీద దాడి చేయడం కావచ్చు, లేతే వైద్యుల మీద దానికి సంబంధించి కేసులు నమోదు చేయడం కావచ్చు. దీన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉందంటారు? ఇప్పుడు ఏదన్నా గానియండి ఒక ట్రస్ట్ మీద నడుస్తది. నాకు మీ మీద నమ్మకం ఉంటే అప్పుడు మన రిలేషన్‌షిప్ వేరేగా ఉంటది. ఇంతకుముందు డాక్టర్ మీద ప్రజలకు బాగా ట్రస్ట్ ఉండేది. ఇప్పుడు నేను ఏ రంగంలో చూసుకోండి బ్లాక్ షీప్ ఉంటారు. ఏ రంగంలో కూడా చూసుకోండి బ్లాక్ షీప్ ఉంటారు. అదే విధంగా దీంట్లో కూడా మన ఆరోగ్య రంగంలో కూడా బ్లాక్ షీప్ ఉన్నారు. వాళ్ళ మూలాన మొత్తం మెడికల్ రంగం మీదే ట్రస్ట్ తగ్గే పరిస్థితి వచ్చిందనమాట. సో ఒకటి డాక్టర్స్, హెల్త్ కేర్, హాస్పిటల్స్ వాళ్ళు ఈ ట్రస్ట్ పెంచుకునే స్టెప్స్ తీసుకోవాలి. అదేవిధంగా మీడియా కానివ్వండి, వేరే ప్రచార మాధ్యాలు కానివ్వండి, వాళ్ళు కూడా ట్రస్ట్ పెంచే ఇది చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే డిఫెన్సివ్ మెడిసిన్‌కి వెళ్ళిపోతారనమాట. నేను ఇది జ్వరంతో వచ్చాడు, హెడేక్‌తో వచ్చాడు. 10,000 మందిలో ఒకరికి బ్రెయిన్ ట్యూమర్ ఉండొచ్చు. నేను సిటీ స్కాన్ చేయించకపోతే ఈ పేషెంట్ బ్రెయిన్ ట్యూమర్ ఉంటే నన్ను తంతాడు. సో అందరికీ బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టు సిటీ స్కాన్ చేయిస్తాను. ఆ డిఫెన్సివ్ వచ్చేటప్పటికి సఫర్ అయ్యేది ఎవరు? కమ్యూనిటీయే కదా. కరెక్టే. సో అందుకని అందరి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మళ్ళీ ట్రస్ట్ ఎస్టాబ్లిష్ అయ్యేటట్టు తయారు చేయాలన్నమాట. మరోవైపు అనెథికల్ ప్రాక్టీసెస్ అండి. అంటే మొన్న చూసాం ఐవీఎఫ్ సెంటర్‌లోన ఆ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా సేమ్ నా భర్త శుక్రకణాలే కావాలంటే వాళ్ళు ఓకే అని 100% గ్యారంటీ ఇచ్చి ఎక్కడి నుంచో తీసుకొచ్చి దాంతో ఒక బేబీ ఇచ్చిన తర్వాత వాళ్ళు డీఎన్ఏ టెస్ట్ చేయించుకుంటే కాదని ఇంత మరోవైపు చాలా వరకు అవసరం లేకుండా ఒక టార్గెట్ వైడ్‌గా హాస్పిటల్స్ ఇస్తున్నాయి కదా అని వాళ్ళు పరీక్షలు రాయడం కావచ్చు, లేకపోతే మందులు రాయడం కావచ్చు. ఇలాంటి అనెథికల్ ప్రాక్టీసెస్ కూడా కొంత మీరు చెప్తున్న దానికి కారణం కావచ్చు కదా? నేను ఇందాకే చెప్పాను మీకు బ్లాక్ షీప్ ప్రతి రంగంలో ఉంటారు. ఈ రంగంలోనే ఉన్నారు. ఒకటి ఏమైపోయిందంటే నెగెటివ్ న్యూస్ వినటం మనకి ఎక్కువ ఇష్టం. మనందరికీ ఎవరికైనా కానివ్వండి నెగెటివ్ పాజిటివ్‌గా న్యూస్ వినటం ఎవరు పెద్ద పట్టించుకోరు. నెగెటివ్ న్యూస్ అదే విధంగా సో వెనెవర్ దేర్ ఇస్ ఎ ఇన్సిడెంట్ బ్లాక్ షీప్ మూలాన ఇన్సిడెంట్ అయినప్పుడు అది బాగా పెద్ద ప్రచారం అవుతుంది. ఇక అదేం ప్రపంచం అందరూ చేస్తున్నారనే పరిస్థితికి వస్తదనమాట. అట్లా కాకుండా అయినట్టు మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. అన్ని పర్స్పెక్టివ్స్ ఇచ్చి ప్రజల్ని డిసైడ్ చేసుకొని ఉంటాం మంచిదనమాట. మనమే డెసిషన్ ఇచ్చేయటం కన్నా. రెండోది ఏంటంటే ఇప్పుడు నేను 2 పెద్ద సంస్థల్లో పనిచేశాను. అవును. ఒక దేశంలో 10,000 పడకలు ఉన్న
సంస్థలు మూడిట్లో రెండిట్లో పనిచేశాను నేను. ఏ రోజు కూడా డాక్టర్స్‌కి మాత్రం టార్గెట్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఓకే. ఇన్ని టెస్టులు చేయాలో అనో, ఇన్ని ఆపరేషన్‌లు చేయాలనో, ఇంత రెవెన్యూ రావాలనో గాని డాక్టర్స్‌కి ఇచ్చిన టార్గెట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. అంటే మీ సంస్థలో లేకపోవచ్చు కానీ మిగతా కొన్ని సంస్థల్లో అవి కూడా అదే అది నేను డాక్టర్లు పని బయట పెట్టి పని చేయలేదు కాబట్టి నేను కామెంట్ చేయలేను. ఈ 2 సంస్థల్లో మాత్రం గ్యారంటీగా చెప్పగలుగుతాను. ఏ రోజు మాత్రం ఏ డాక్టర్‌కి కూడా ఇట్లా టార్గెట్ ఇచ్చి ఇన్ని చేయాలి నువ్వు అనేది రూల్ అనేది లేదు. ఓకే. ఇలా డాక్టర్ గారు ఇప్పుడు చాలా వరకు కొడుకు డాక్టర్ అయ్యాడు అనగానే ఓ బాగానే సంపాదిస్తున్నాడని ఒక ఇది కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి ఉందంటే సీటు కొనుక్కోవడం దగ్గర నుంచి ఇప్పుడు డాక్టర్ చదవాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఫ్రీ సీట్స్ అనేది పక్కన పెడితే. ఇలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, ఇక్కడికి వచ్చి విశ్వసనీయత కావచ్చు. గవర్నమెంట్ ఏం చేయాల్సిన అవసరం ఉంది ఇందులో? ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, డాక్టర్లు సంపాదించేస్తున్నారనేది చాలా తప్పది. మెడిసిన్ చదవాలంటే ఇంటర్మీడియేట్ తర్వాత మినిమం 5.5 ఏళ్ళు ఈజీగా. అయితే గాని డాక్టర్ అవ్వడు. అవును. ఆ డాక్టర్‌కి ఎంత జీతం వస్తది అనుకుంటున్నారు మీరు? 30,000, 40,000 జీతం వస్తది. అంతే. అంతే. హ్మ్. అదే ఐటీ చేసిన అతనికి ఎంత వస్తది? రూ. 1,00,000 ఈజీగా వస్తది. సో, డాక్టర్లు ఇప్పుడు ఏదో కొంతమంది సంపాదిస్తున్నారు కాబట్టి డాక్టర్ అనేవాడు ప్రతివాడు అంత సంపాదిస్తున్నాడనేది చాలా తప్పు. మరి ఎందుకని ఇంత పోటీ ఎందుకని కోట్ల రూపాయలు పెట్టి సీటు కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది? అదే. అది ఒకటి. అది కూడా బాగా తగ్గింది ఇప్పుడు. ఇదివరకి డాక్టర్ అవ్వాలనే వాళ్ళు చాలా మంది ఎక్కువ ముందుకొచ్చేవాళ్ళు. అవును. ఇప్పుడు బాగా తగ్గిందది. అవునండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రిస్క్ ఎందుకు? ఎర్నింగ్ లేదు. లేకుండా రిస్కు. 24 అవర్స్ పని చేయాలి. ఇయన్నీ ఎందుకనేది అది బాగా తగ్గింది. నేను డెఫినిట్‌గా అబ్జర్వ్ చేస్తా ఉన్నా కమ్యూనిటీలో. కానీ అది అన్‌ఫార్చునేట్. ఎందుకంటే మన దేశానికి చాలా మంది డాక్టర్స్ అవసరం. మన జనాభా పెరుగుతా ఉంది. అవును. ఆ జనాభా లెక్కకి సరిపడా డాక్టర్లు ఎప్పుడూ లేరు మన రోగాలు పెరుగుతున్నాయి. రోగాలు పెరుగుతున్నాయి. ఆ జనాభాకి సరిపడా డాక్టర్లే లేరు. ఓకే. ఇంకో 3 రెట్లు డాక్టర్లు కావాలి. హ్మ్. గవర్నమెంట్ తరఫున ఏం చేయాలంటే నంబర్ ఆఫ్ మెడికల్ కాలేజ్ పెంచాలి. క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలి. అది చేస్తా ఉన్నారు. బోత్ అండర్ గ్రాడ్యుయేషన్ ఎంబీబీఎస్‌లో గానియండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో గానియండి. కానీ ఇంకా చాలా చేయాల్సి వస్తుంది మనం ఒక స్టేజ్‌కి రావాలంటే. హరిప్రసాద్ గారు దీనికి మీరే సమాధానం చెప్పడానికి కొంత రైట్ పర్సన్. ఎందుకంటే అన్ని రంగాల్లో కూడా ప్రైవేట్ పెట్టుబడులు వస్తున్నాయి, విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే వైద్య రంగంలో కూడా. అంటే అది ఎక్కడి వరకు వెళ్ళిందంటే పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ కూడా ఆ సంస్థలు విదేశాల నుంచి వచ్చిన సంస్థలు పెట్టుబడి పెట్టి చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 100%లో 51% పైగా వాటాలు కలిగిన సంస్థలు కూడా ఉన్నాయి. ఇక్కడ వరకు బాగానే నడుస్తుంది. కానీ ఇది మళ్ళీ మనం బ్యాక్ వెళ్తున్నామా అనే ఆలోచన చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అంటే మనకి ఒక ఫ్రీడమ్ అనేది మనం సంపాదించుకున్న తర్వాత తిరిగి వైద్య రంగంలో ఆ ఫ్రీడమ్‌ని కోల్పోతామా అనే ఒక భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది కానీ ఇప్పుడు నేనే ఉన్నాను. ఇప్పుడు బ్లాక్ స్టోన్ అనేది అంతర్జాతీయ సంస్థ. అది దీంట్లో మెజారిటీ స్టేక్ హోల్డరు. ఆ! కానీ దీని బోర్డ్ చైర్మన్ ఎవరు? నేను. మీరే. సో, ఇది మెడికల్‌గా అయ్యేటప్పటికి ఏమవుతదంటే, ఇట్ విల్ ఆల్వేస్ బి రన్ బై ఇండియన్ డాక్టర్స్. ఓకే. అండ్ ప్రపంచంలోనే మీరు ఏ కంట్రీకెళ్ళినా గానీ, మంచి హెల్త్ కేర్ ఉన్న చోట ఇండియన్ డాక్టర్ గానీ, ఇండియన్ నర్స్ గానీ చూడకుండా ఉండరు మీరు. ద వరల్డ్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఇండియన్ డాక్టర్స్ అండ్ ఇండియన్ నర్సెస్. సో, ఏ రకంగాను ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చినా గానీ, ద హెల్త్ కేర్ విల్ రిమైన్ ఇన్ ఇండియా విత్ ఇండియన్స్ బై ఇండియన్స్. అంటే ఆ గ్రిప్ మన దగ్గర ఉంటదండి ఇప్పటికి? డెఫినెట్‌గా ఉంటదండి. ఎందుకంటే హెల్త్ కేర్‌లో మెయిన్ పర్సన్ ఇస్ ద డాక్టర్ అండ్ ద నర్స్. అది మన స్ట్రెంగ్త్ అది. ఆ స్ట్రెంగ్త్ మూలాన మన గ్రిప్‌లోనే ఉంటదది. డాక్టర్ మీరు ముందు చెప్పినట్టు మొత్తం ఫ్యామిలీ అంతా డాక్టర్సే ఉన్నారు మీ దాంట్లో. అంటే ఇంకేమైనా ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అంటే కుటుంబం అంతా డాక్టర్లు ఉన్నారు కాబట్టి అందరూ వేరే సెక్టార్‌లో సెట్ అయిపోయారు. మీరు ఒక పెద్ద సంస్థలో ఉన్నారు. ఇంకేమైనా అలాంటిది ఏమైనా? ఇప్పుడు వాళ్ళు ఇండివిడ్యువల్ స్పేసెస్‌లో అందరూ సెటిల్ అయిపోయారండి. మిగతా వాళ్ళందరూ. నెక్స్ట్ జనరేషన్ వచ్చినప్పుడు చూడాలి ఏమవుతారో వాళ్ళు డాక్టర్లు అవుతారో కారా అనేది చూడాలి గానీ, ఇప్పుడు నా పిల్లల జనరేషన్ కాడ మాత్రం అందరూ సెటిల్ అయిపోయారు. ఎవరు స్పెషాలిటీలో వాళ్ళు పనులు చేసుకుంటారు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉన్నారండి ఎవరైనా? దాదాపు అందరూ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గానే ఉన్నారు. ఓకే. అందరూ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గానే. డాక్టర్ గారు ఒక మాటలో చెప్పాలంటే మీది సంపూర్ణమైన జీవితం. అంటే అటు లైఫ్ ఆరోగ్యం కావచ్చు, లేకపోతే ఉండే మంచి లైఫ్ కావచ్చు. ఇంకా ఏం టార్గెట్ పెట్టుకున్నారు? అంటే డాక్టర్ హరిప్రసాద్ ఒక పెద్ద సంస్థల్లో ఒక సంస్థలో పనిచేస్తున్న తర్వాత ఇంక ఏముంది మీ లక్ష్యం ఏముంది? నేను రిటైర్ అయినప్పుడే అనుకున్నానండి. ఒకటి
నాకు దేవుడు అదృష్టం కలిగించాడు. ఇంత పెద్ద సంస్థలో పనిచేయటం, గ్రోయింగ్ స్టేజ్‌లో పనిచేయటం అండ్ చాలా ఎక్స్‌పీరియన్సు, చాలా అవగాహన కల్పించాడు. ఇది వేరే వాళ్ళకి ఉపయోగపడాలి అని నా ఆలోచన ఎప్పుడూ గూడా. సో, నేను చాలా మటుకు మెంటరింగ్ పీపుల్ టు హెల్ప్ దెమ్ టు గ్రో ఇన్ దేర్ కెరియర్స్. మెడికల్‌గా గానియండి, అడ్మినిస్ట్రేటివ్‌గా గానియండి, ఏ రకంగా గానియండి, అది చాలా చేస్తా ఉన్నాను ఆల్రెడీ. ఇంకా చేస్తాను ఫ్యూచర్‌లోకి. అండ్ నా లైఫ్‌లో ఇక చేయగలిగింది ఏంటంటే, ఇంకా ఏ విధంగా హెల్త్ కేర్‌ని ఇంప్రూవ్ చేయొచ్చు, ఇంకా ఏ విధంగా హెల్త్ కేర్‌ని యాక్సెసిబుల్‌గా చేయొచ్చు, ఇంకా ఎంతమంది వచ్చి హెల్త్ కేర్‌ని ఇంపాక్ట్ చేయగలుగుతారు, వాళ్ళని ఏ విధంగా గైడ్ చేయొచ్చు, వాళ్ళని ఏ విధంగా మెంటర్ చేయొచ్చు అనేదే ఆలోచన. అంటే అలిసిపోయినక చాలు అని ఎప్పుడైనా అనిపించిందండి అసలు? అలిసిపోయాను అనే మాట కన్నా, ఇప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, ఉన్న టైంని నేను పని చేసేటప్పుడు ఎస్పెషల్లీ పీక్ ఆఫ్ ద కెరియర్‌లో చాలా ఏళ్ల వరకు నా ఓన్ ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేశాను. సో, ఇప్పుడేంటంటే ఫ్యామిలీకి టైం ఇచ్చుకుంటా మనం కాంట్రిబ్యూట్ చేయగలిగింది చేయాలనేది నా మైండ్ సెట్ అనమాట. డాక్టర్ గారు చివరిగా చెప్పండి, ఏదైతే ఆ సన్నగిల్లుతున్న విశ్వాసం, ఏదైతే ఆ ట్రస్ట్ ఏదైతే ఉందో, వైద్య రంగానికి ఒకప్పుడు మీ నాన్నగారి కాలం చూశారు, మీ కాలం చూశారు, ఇప్పుడు జరుగుతున్న కాలం చూస్తున్నారు. ఆ ట్రస్ట్ రావాలంటే ఏ విధంగా ఉండాల్సిన అవసరం ఉంది? ఒకటి 2, 3 ఉన్నాయండి. ఒకటేంటంటే ట్రాన్స్‌పరెన్సీ ఉండాలి. ట్రాన్స్‌పరెన్సీ ఇన్ ఎవ్రీథింగ్ దట్ వి డూ. డాక్టర్ దగ్గర నుంచి, అడ్మినిస్ట్రేటర్స్ దగ్గర నుంచి, బిల్లింగ్‌లో గానియండి, దేంట్లో అన్నా గానియండి. ఇప్పుడు మీరొచ్చారు ట్రీట్మెంట్‌కి, మీకు ₹100 అవుతుందని చెప్పాము. అదే మీరు ఎళ్ళేటప్పుడు ₹200 బిల్ చేయకపోతే ఆ ట్రస్ట్ రాదు. కరెక్టే. సో, అన్ని రకాలుగా ట్రాన్స్‌పరెన్సీ అనేది రావాలి. రెండోది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎంపవర్డ్ పేషెంట్ ఉండాలి. పేషెంట్ ఎంపవర్మెంట్ అంటే పేషెంట్ తన సొంత ట్రీట్మెంట్‌లో తను కూడా భాగస్వామి గావాలి. తను కూడా పేషెంట్ భాగస్వామి అయినప్పుడు, ఆ ఇద్దరు కలిసి చేసేటప్పటికి ట్రస్ట్ ఇద్దరి మీద పెరుగుతది. ఇద్దరికీ పెరుగుతది ఒకళ్ళ మీద ఒకళ్ళు. సో, ఆ రకమైన ట్రస్ట్ వస్తే, ఆ రకమైన ఎంపవర్మెంట్ వచ్చి, ఆ రకమైన పార్టిసిపేషన్ వస్తే ట్రీట్మెంట్ ప్రాసెస్‌లో ఈ ట్రస్ట్ అనేది తొందరగా వస్తుంది. ఇలాగా మరోవైపు కేర్‌కి మీరు చైర్మన్‌గా ఉన్నారు. ఎలాంటి మార్పులు అంటే ఆ లెగసీని మెయింటైన్ చేయడంతో పాటు ఇంకా మీ ఆలోచనలు? ఇప్పుడు ఆల్రెడీ పెద్ద గ్రూప్ అయిపోయింది. దేశంలోనే థర్డ్ లార్జెస్ట్ గ్రూప్ ఇప్పుడు. నారాయణ హృదయాలయ, అపోలో లార్జెస్ట్ గ్రూప్స్ అయితే ఇది మూడోది గ్రూప్ ఇప్పుడు. సో, చూద్దాం ఫ్యూచర్‌లో ఏముందో, ఎలా సాగుతుందో చూద్దాం. ప్రెడిక్ట్ చేయటం కన్నా చేసి చూపించడం ముఖ్యం అనేది నా ఆలోచన. థ్యాంక్ యూ హరిప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. For more videos like this, subscribe Big TV channel.